1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇది ఒక ఆత్మవిశ్వాసానికి, మానవతా సహాయానికి మరియు రాజకీయ వ్యూహానికి నిలువెత్తు ఉదాహరణ. ఈ యుద్ధం వల్లే బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేశాయి? యుద్ధం ఎలా ముగిసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మీ వంతు సహాయంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి చాలు. మాకు ఇలాంటి వీడియోస్ చేయటానికి సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోయింది. అయితే అప్పట్లో పాకిస్తాన్ 2 భాగాలుగా ఉండేది. పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పటి పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్. తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వం దౌర్జన్య పాలన, ఆర్థిక మరియు భాషా వివక్ష తీవ్రంగా చూపించేవారు. ఇదిలా ఉండగా 1970లో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్ నేత షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. కానీ పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం అధికారాన్ని అప్పగించకుండా తిరస్కరించింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. 1971 మార్చిలో పశ్చిమ పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్లో ప్రజలపై దారుణమైన దాడులు ప్రారంభించారు. లక్షలాది మంది బెంగాలీలను చంపారు. వేలాది మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఈ హింసల కారణంగా 1 కోటికి పైగా శరణార్థులు భారతదేశంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో భారతదేశంపై ఆర్థిక, సామాజిక ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా మానవ హక్కుల ఉల్లంఘనను భారత్ ప్రపంచానికి చూపించింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ చేసిన దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ స్వాతంత్రానికి మద్దతు తెలిపింది. భారతదేశం బంగ్లాదేశ్ ఉద్యమకారులకు శిక్షణ, ఆయుధాలు ఇచ్చి ముక్తి బహిని అనే గెరిల్లా బలగాలను తయారు చేసింది. అంతర్జాతీయంగా అమెరికా, చైనా ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వగా అందరినీ ఎదిరించి రష్యా భారత్కి సపోర్ట్ చేసింది. అలాగే ఆగస్టు 1971లో రష్యా భారత్తో 20 ఏళ్ల మైత్రి ఒప్పందం చేసుకుంది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ భారతదేశంపై ముందుగా దాడి చేసింది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు జమ్మూ కాశ్మీర్లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడికి భారతదేశం సమర్థంగా ప్రతిస్పందించి తూర్పు పాకిస్తాన్పై భారీ యుద్ధ దాడులు ప్రారంభించింది. భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా నేతృత్వంలో తూర్పు పాకిస్తాన్లో ప్రవేశించి ముక్తి బహిని సహాయంతో పాకిస్తాన్ సైన్యాన్ని చుట్టుముట్టింది. డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ మొదలుపెట్టింది. భారత నౌకాదళం పాకిస్తాన్ కరాచీ పోర్టుపై దాడి చేసి వారి సముద్ర ఆధారిత సామర్థ్యాన్ని చిన్నాభిన్నం చేసింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక స్థావరాలను సమర్థంగా ధ్వంసం చేసింది. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ తూర్పు సైన్యం లెఫ్టినెంట్ జనరల్ ఆమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ 93,000 మంది సైనికులతో భారత సైన్యానికి లొంగిపోయారు. ఇది ఒకే రోజు లొంగిపోయిన అతిపెద్ద సైనిక బలగంగా చరిత్రలోనే నిలిచింది. అదే రోజున బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. భారత విజయం అనేది సైనిక, వ్యూహాత్మక, మానవతా ప్రాతిపదికన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడి షేక్ ముజిబుర్ రెహమాన్ మొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. భారత్కి లొంగిపోయిన 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత చెరలోకి వచ్చారు. ఆ తర్వాత 1972లో ఇందిరాగాంధీ, జుల్ఫికార్ భుట్టో మధ్య జరిగిన షిమ్లా ఒప్పందం శాంతి చర్చలకు నాంది పలికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇండో పాక్ వార్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.